మనము కొద్ది రోజులుగా 'ఫిష్ వెంకట్' గారి న్యూస్ చూస్తున్నాము. ఆయన కాలం చేశారు. మనకెన్నో మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. విల్ ఆల్వేస్ రిమెంబర్ హిమ్ ఫర్ హిస్ నైస్ రోల్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి. 'ఫిష్ వెంకట్' గారి న్యూస్ చాలా బాధాకరమైంది. ఎందుకు అంటే చాలామంది ముందుకొచ్చి ఆయనకి లాస్ట్‌లో చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయి. ఎవరు హెల్ప్ చేయలేదు. యాస్ యూ కెన్ సీ లైక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేయలేదు అనుకుంటూ చాలామంది చెప్పడం జరిగింది. అలానే కొంతమంది వీడియోస్‌లో కూడా చెప్తున్నారు. అసలెందుకు చేయాలి? వీళ్ళందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశారు. వీళ్ళు చాలా డబ్బులే సంపాదించుకొని ఉంటారు. సో, వై షుడ్ వి హెల్ప్ హిమ్? ఆర్ వై షుడ్ వి హెల్ప్ పీపుల్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి. This is not just very particular to Telugu industry. This is for everyone. A lesson that we should learn from this whole experience is that we should have the knowledge of financial literacy. Yes, మనందరికీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. మీరు గనక చూసుకున్నట్టయితే మీ పేరెంట్సో లేదా మీ గ్రాండ్ పేరెంట్స్‌కో ఇన్ని లగ్జరీస్ లేవు లైఫ్‌లో. కానీ వాళ్ళు ఒక ఫ్యామిలీలో ముగ్గురు, నలుగురు పిల్లల్ని అందరిని చదివించేవాళ్ళు. సొంతిల్లు ఉండేది వాళ్ళకి. అండ్ వాళ్ళు అలానే తీర్థయాత్రలకెళ్ళేవాళ్ళు. మరి ఎలా చేసేవాళ్ళు? ఒక సాలరీతోనే ఇదంతాను. ఎందుకంటే వాళ్ళకప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండేది. రూ. 10 ఇంటికొస్తే దానిలో రూ. 1, రూ. 2 అత్యవసరాలకి మాత్రమే స్పెండ్ చేసి రూ. 8 దాచుకునే మనస్తత్వం అది. ఆ మెంటాలిటీ చాలా ముఖ్యం. మనకు కూడా ఉండాలి. ఇప్పుడంతా మనం ఏంటి, ఈరోజు మేము ఎంజాయ్ చేస్తాము. రేపు ఉంటుందో లేదో తెలీదు అన్న ఫీలింగ్‌లో ఉంటాం మనం. విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. యెస్, యూ షుడ్ ఎంజాయ్ టుడే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బట్ యూ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ టుమారో. దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 అండ్ యూ షుడ్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. రూ. 10 ఈరోజొస్తే మీరు రూ. 10 ఖర్చు పెట్టేసి ఇంకో రూ. 2 అప్పు చేసి అవి కూడా ఖర్చు పెట్టేస్తే రేపేం తింటారు? ఆ అవగాహన మీ అందరికీ ఉండాలి. రూ. 10 వస్తే ఇన్‌స్టెడ్ ఆఫ్ రూ. 2 లైక్ యువర్ పేరెంట్స్ స్పెండ్ రూ. 3. But then have the రూ. 7 for tomorrow and day after so that you can survive for 2 extra days. That is very, very important for you. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది మీకుండాలి. అలానే మీరు మీ పిల్లలకి కూడా నేర్పించాలి. వచ్చిన డబ్బులంతా ఖర్చు పెట్టుకోవడం కాదు, దాచుకోవడం ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలానే వేరే వాళ్ళొచ్చి మనకెందుకు హెల్ప్ చేయలేదు అంటే చేస్తారు. బట్ టు వాట్ ఎక్స్‌టెంట్? వై షుడ్ దే హెల్ప్? వాళ్ళైనా హెల్ప్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి. ఎందుకున్నాయి అంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి. ఎంత చెట్టుకి అంత గాలి. రూ. 10 సంపాదించుకునేవాడు రూ. 10కి తగ్గట్టు స్పెండ్ చేయాలి. రూ. 1000 సంపాదించుకునేటప్పుడు రూ. 1000 తగ్గట్టు స్పెండ్ చేయాలి. అంతేగాని 10 వాళ్ళు 1000 లాగా 1000 వాళ్ళు లక్షలాగా చేస్తే మనకి ఫైనాన్షియల్ ట్రబుల్సే వస్తాయి. అందుకే ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్.